వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 31. సౌమి, ఏంటమ్మా, వచ్చి డిన్నర్ చేయి. ఆకలిగా లేదమ్మా. కూతురి గొంతులో బాధకి వినయ్తో మాట్లాడావా అని అడుగుతారు భారతి గారు. సౌమితలో మౌనం. చూడు సౌమి, వినయ్ని నువ్వు ప్రేమించడం తప్పు అని నేను అనను. కానీ అతనికి కూడా నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని అయినా సరే మీ ఇద్దరి పెళ్ళి జరిపించమని అడిగేదాన్ని. కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా వాడు నీతో మాట్లాడింది లేదు. ఇష్టం లేని బంధం నిలబడదు. ఇది నువ్వెంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. బావని మర్చిపోమ్మని చెప్తున్నావా అమ్మ? వినయ్కి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోమంటున్నాను. బావకి నేనంటే ఇష్టం అమ్మ. కానీ అక్క చేసిన పని వల్ల విరాజ్ బావ ఎంత సఫర్ అయ్యాడో మనకు కూడా తెలుసు కదా. అదే మా ఇద్దరి ఇప్పటి పరిస్థితికి కారణం. అదే నేను చెప్తున్నాను సౌమి. వినయ్ నీ మీద ప్రేమను చంపేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా వేరే వ్యక్తితో జీవితం పంచుకోక తప్పదు. అలాంటి పరిస్థితి వస్తే జీవితాంతం ఇలానే ఉంటాను కానీ ఇంకొక వ్యక్తితో కలిసి బ్రతకను. ఇలా మూర్ఖంగా మాట్లాడకు సౌమి. మీ అక్కను చూసావుగా ఏమైందో అని సోనా ఫోటో వంక చూసి బాధగా చెప్పి వెళ్ళిపోతారు. అమ్మ చెప్పింది కూడా కరెక్టే. బావతోనే తేల్చుకుంటాను అని ఫోన్లో ఉన్న వినయ్ ఫోటో చూస్తూ గడిపేస్తుంది. అటు వినయ్ కూడా సౌమిత ఫోటో చూస్తూ మన ఇద్దరికీ రాసిపెట్టి లేదే, అందుకే ఇలా విడిపోయాం అని బాధగా అనుకుంటాడు. సౌమిత గురించి ఆలోచిస్తున్న వినయ్కి విరాజ్ నుండి కాల్ వస్తుంది. హలో అన్నయ్య, మీ వదినలాగా నువ్వు కూడా ఎందుకు తప్పు చేస్తున్నావు విన్ని? నేనేం చేశాను అన్నయ్య? తప్పు చేసిన వ్యక్తికి చెల్లిగా పుట్టడం సౌమ్యత తప్పు కాదు. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగి తనని హర్ట్ చేస్తే పళ్ళు రాలగొడతా. నీ మనసులో ఉంది తనతో చెప్పి క్లియర్ చేసుకో. సారీ అన్నయ్య, ఈ విషయంలో నా మనసు మారదు. నీ అన్న మంచోడు అని మీ వదినతో ఎలా చెప్తున్నావురా? తను నన్ను హంతకుడు అంటుంటే. నువ్వు సోనాని చంపలేదు కాబట్టి వదిన పొరపాటు పడుతుందని చెప్తున్నాను. ఇక్కడ నేను తప్పు చేయలేదు అని నీకు తెలుసు, కానీ మీ వదినకు తెలియదు కాబట్టి తను నన్ను హంతకుడు అంటుంది. అసలు జరిగిన ఇష్యూకి సంబంధం లేని సౌమిత మీద ఎందుకు కోపం చూపిస్తున్నావురా? మౌనంగా ఉంటాడు వినయ్. మాటలు రావట్లేదు కదా? నీది కోపం కాదు, బాధ. నన్ను మీ వదిన ఇంకా నమ్మట్లేదు అని. కానీ ఆ బాధని కోపంగా మార్చి సౌమిత మీద చూపిస్తున్నావు. కరెక్ట్ కాదు. తొందరలోనే క్లియర్ చేసుకో విన్ని. టేక్ కేర్ అని ఫోన్ పెట్టేస్తాడు. హలో అన్నయ్య అని వినయ్ ఎంత పిలిచినా యూజ్ ఉండదు. ఏంటో అన్నయ్య ఇలా వచ్చి అలా ఏదో చెప్పి వెళ్ళిపోయాడు అని విసుగ్గా అనుకొని సౌమిత ఫోటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. విహానా, ఏంటి మేడం, నాకు కుకింగ్లో హెల్ప్ చేస్తావా? అలాగే మేడం అని నవ్వి మహిజ గారితో కలిసి కిచెన్లోకి వెళ్తుంది. మహిజ గారు అడిగింది ఇస్తూ హెల్ప్ చేస్తుంది విహానా. మేడం, ఏంటి విహా? ఒకంత షాక్ అయిపోతుంది విహానా వణుకుతూ. ఏమన్నారు అని భయంగా అడుగుతుంది. విహా అన్నాను. బాలేదా? అది మీరు అని అంటున్న ఆమె మాటలకి నీ పేరు చాలా నచ్చింది, అందుకే విహా అని బుల్లి పేరు పెట్టాను. బాలేదా అని నవ్వుతారు. బాగుంది మేడం అని ఇబ్బందిగా నవ్వుతుంది విహానా. నీకెవరూ ఫ్రెండ్స్ లేరా విహా? అనూష గుర్తొస్తుంది విహానాకి. ఏదో ఆలోచిస్తున్న విహానా చేతి మీద ఐస్ క్యూబ్ పెడతారు మహిజ గారు. జిల్లుమని ఐస్ ముక్క చెయ్యి మీద తగలగానే వెంటనే తేరుకొని ఏంటి మేడం అంటుంది. నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా, ఏంటో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. అదేం లేదు మేడం, ఫ్రెండ్స్ అన్నారు కదా, నా పాత ఫ్రెండ్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు అని రాని నవ్వుతుంది. సరే పద, వంట రెడీ అయిపోయింది. శాంతమ్మకి చెప్పి డైనింగ్ టేబుల్ మీద సర్దమని చెప్పు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మహేష్ గారు వెళ్ళిపోతారు. డిన్నర్ చేస్తున్న జయంత్ గారు వశిష్ఠ గారి వంక
మహేష్ గారి వంక చూస్తారు. వసి ఏంటి అన్నట్టు చూస్తున్న ఆయన వంక చూసి దేవ్ ఇండియా వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు. భోజనం చేస్తున్న మహేష్ గారి చేతిలో ముద్ద పళ్ళెంలోకి వదిలేస్తారు. ఎక్కడున్నాడో తెలుసుకోలేమా అన్నయ్య? అదే పనిలో ఉన్నాను మహి. వాడిని ఎలాగైనా ఇక్కడికి తీసుకొస్తాను, కానీ వాడు వెళ్ళిపోకుండా ఆపాల్సింది మీరే. అలాగే అన్నయ్య, నా దేవ్ ఈ అమ్మ దగ్గరికి వస్తే చాలు, మళ్ళీ వాడిని ఎక్కడికి పంపను అని కన్నీళ్లు పెట్టుకుంటారు. మహి ఏంటిది చిన్నపిల్లల, వాడు తప్పకుండా మీతోనే ఉంటాడు, డోంట్ వర్రీ అని ఆవిడని కాస్త నవ్వించి భోజనం ముగిస్తారు. తిన్నాక ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతే దూరం నుండి వాళ్ళ మాటలు వింటున్న విహాన ఈయన ఎక్కడో చూశాను అనుకుని మళ్ళీ ఆ విషయం వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకున్న ఆమెకి ప్రణవ్ గుర్తొస్తాడు. వాడితో గడిపిన రోజులు గుర్తు రాగానే మనసు బాధగా మూలిగింది. సారీ నాన్న, మీ అమ్మ చేసిన పనికి నీతో కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. నేను మీకు ఫోన్ చేస్తే మీ అమ్మ ఖచ్చితంగా ఆ రాక్షసుడికి చెప్పేస్తుంది. మళ్ళీ వాడి నీడగా నా మీద పడటం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే అనాథగా ఇక్కడ బ్రతుకుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాలాసేపటి వరకు ప్రణవ్ గురించి, కళ్యాణ్ గురించి బాధపడి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. రే బావా, ఏంటి విహాన్ని పెళ్లి చేసుకున్నావా లేదా అనేది ఎందుకు చెప్పడం లేదు? విరాంష్లో మౌనం. తను ఎన్నిసార్లు అడుగుతున్నా ఏం పట్టనట్టు వర్క్ చేసుకుంటున్న విరాంష్ మీద కోపం వస్తుంది రాహుల్కి. విసుగ్గా అతని వంక చూసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. రాహుల్కి విషయం చెప్తే విహానాకి సపోర్ట్ చేసి ఏదో ఒకటి వాగి తనతో తన్నులు తింటాడని విరాంష్ చెప్పడు. రోజు ఇలా వాగి వాగి విసుగొచ్చి తనే సైలెంట్ అయిపోతాడని తెలుసు కాబట్టి మౌనంగా తన వర్క్లో బిజీ అయిపోతాడు. రే విరాంష్, ఈరోజు మీటింగ్తో మన ప్లాన్ సక్సెస్ అయినట్టే, ఇక మీదట ఏ నా కొడుకు అని అంటున్న రాహుల్ మాటల్ని చూపులతోనే ఆపేస్తాడు. ఏమైందిరా? మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, పద మీటింగ్ టైం అవుతుందని కాన్ఫరెన్స్ రూమ్ వైపు వెళ్తాడు. వెనకే రాహుల్ కూడా వెళ్ళిపోతాడు. తను చెప్పాలనుకున్నది మైండ్లో స్టోర్ చేసుకొని ప్రొజెక్టర్ ద్వారా క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు విరాంష్. అతని కళ్ళల్లో షార్ప్నెస్, మాటల్లో స్థిరత్వం, 6.2 feet కటౌట్తో స్టిఫ్గా నిలబడి సూటిగా మాట్లాడుతున్న అతని వే ఆఫ్ యాటిట్యూడ్కి రెప్ప కొట్టగా అతన్ని చూస్తుంటారు. అతను చెప్పాలనుకున్నది కంప్లీట్ అయ్యాక లైట్స్ ఆన్ చేయమని చెప్పి ఇన్వెస్టర్స్ వంక చూస్తాడు. అతని ఐడియా వినగానే అందరూ పైకి లేచి సెల్యూట్ చేసి చప్పట్లతో ఆ రూమ్ అంతా మారిపోతుంది. వెల్ డన్ మిస్టర్ విరాంష్, మీ ఐడియా అద్భుతంగా ఉంది అని అందులో కొంతమంది మెచ్చుకుంటే మిగతా వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉండడంతో వాటిని విరాంష్ని అడుగుతారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపికగా వాళ్ళకి సమాధానం చెప్పి అందరితో ఓకే అనిపిస్తాడు. మిస్టర్ విరాంష్, మీ ప్రాజెక్ట్ చాలా నచ్చింది, దీని కాపీ రైట్స్ మాకు కావాలి, ఎంత కావాలన్నా నీకు పే చేయడానికి రెడీ అని మనీ ఆఫర్ చేస్తాడు సెల్వ. అతని వంక ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తాడు విరాంష్. నువ్వు నో అనగానే వెళ్ళిపోయే టైప్ కాదు నేను. ఈ ప్రాజెక్ట్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సేఫ్గా ఉంటావు, లేదా ఏం జరుగుతుందో గెస్ చేయలేవు. ఏం పీకలేవులే, పోయి పక్కకెళ్ళి ఆడుకో అని సెల్వని పక్కకు నెట్టి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ప్రాజెక్ట్కి ఇన్వెస్టర్స్తో డీల్ సెట్ చేసుకొని అక్కడి నుండి తను స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళిపోతాడు. బావా, ఆ చింపాంజీగాడు తేడాగా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు. రాహుల్ వంక ఒకసారి చూసి ఏదోకి అతని చేతుల్లో పెడతాడు. ఏంటిది అని అయోమయంగా అంటున్న అతనికి రూమ్ నెంబర్ 303 వెళ్ళు అని చెప్తాడు విరాంష్. దేనికి బావా ఇప్పుడు ఇంకొక రూము? నీ గోల భరించే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళు అని రాహుల్ని బయటికి తోసేస్తాడు. ఈ బావకి కొంచెం కూడా హార్ట్ లేదని విసుక్కొని విరాంష్ ఇచ్చిన కీతో 303 రూమ్ దగ్గరికి వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసిన రాహుల్ అక్కడ ఉన్నది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఏం చూశాడబ్బా? గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.